సాంప్రదాయిని సుప్పిని. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం టాక్సిక్ మూవీ కల్చర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనే సామెత వినుంటారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే సామెత కూడా వినుంటారు. కానీ ఈ రోజు నేను మీకు వాళ్ళని చూపిస్తాను. దానికంటే ముందు టాబ్లెట్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు అంబులెన్స్ రెడీ చేసుకోండి. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు. అవును మామ, ఈ వీడియో చూసిన తర్వాత మీకు వచ్చే కోపానికి యూట్యూబ్ లో చెయ్యి బయటికి లేక కొట్టేస్తారు వాళ్ళని. వాళ్ళని ఎలాగో కమెంట్స్ లో కొడతారులే, కానీ ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మామ, నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుంటా. ఇప్పుడు సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే, ఒక చెత్త సినిమాకి మంచి రేటింగ్ ఇస్తున్నారు, ఒక మంచి సినిమాకి చెత్త రేటింగ్ ఇచ్చి మంచి సినిమాని చంపేస్తున్నారు. అవును, అయినా ఈ రివ్యూస్ అనేవి ఆడియన్స్ మీద 50 to 60% మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే జాతి మాత్రం సినిమానే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీని 100% నాశనం చేస్తాయి ఫ్యూచర్ లో. వాళ్ళు ఎవరో కాదండి, సినీ జర్నలిస్టులు, మూవీ రిపోర్టర్స్. యాక్చువల్ గా ఒక ఈవెంట్ జరుగుతుంటే అక్కడికి మీడియా రిపోర్టర్స్ తో పాటు అదర్ పర్సన్స్ కూడా వస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో మూడ్ లో కూడా ఉంటారు. కెమెరాలు కనపడకపోతే నాకు మాటలు రావు, ప్లీజ్. దయచేసి ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలని ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు ఏ మూడ్ లో ఉన్నా సరే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ఒక ఎనర్జెటిక్ యాంకర్ కూడా కంపల్సరీ. అంతేగా. అందులో భాగంగా సర్కాస్టిక్ గా మాట్లాడిన సుమక్ని మన సో కాల్డ్ మీడియా రిపోర్టర్స్ ఏమని క్వశ్చన్స్ అడిగారో చూడండి. ఈవెంట్ లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాల్లో తింటున్నారు అన్నారు చూసారా, అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. అలాగేనండి, దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా లేదండి, అంటే జోక్స్ మీరు బాగా చేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది. తనకి ఇంటెన్షనల్ గా ఏం లేదు, జోక్ గా ఉందన్న విషయం మీకు తెలుసు, మీరు ఒప్పుకున్నారు కూడా, చూసే ఆడియన్స్ గా మాకు కూడా తెలుసు. సుమక్క గురించి మాకంటే ఎక్కువ మీకే బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నారు మీరిద్దరు. తనకున్న చనువుతో మీడియా మీద ఒక జోక్ వేస్తే అక్కడ అంతమంది రిపోర్టర్లు ఉన్నా కూడా మీరు రియాక్ట్ అయ్యారేంటి సార్? ఓహో, మీ వృత్తికి న్యాయం చేస్తున్నారా? మరి హీరోయిన్ కి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి? హీరోస్ ని ఇన్సల్ట్ చేస్తూ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ మీడియా రిపోర్టర్స్ అందరి తరపు నుంచి మీరెందుకు మాట్లాడలేదు సార్? అప్పుడు ఇప్పటికి కూడా ఎందుకు అడగట్లేదు సార్ మీరు? అలాగే తప్పకుండానండి, మీరు స్నాక్స్ లాగే తిన్నారు, ఓకేనా? అదే అండి, అదే ఇదే వద్దనేది, ప్లీజ్ మీడియా వద్దు. ఇక్కడ సుమక్క మళ్ళీ సర్కాస్టిక్ గా రిప్లై ఇచ్చింది, దాన్ని మళ్ళీ మనోడు తీసుకోలేకపోయాడు. మా కర్మ అది. మొరటోడికి మొగలు పోవిస్తే మడిచి ముడ్లో పెట్టుకున్నాడంట. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఆ మూవీ ప్రమోషన్స్ కి వచ్చి సీరియస్ గా ఫేస్ పెట్టి కూర్చుంటే మిమ్మల్ని నవ్వించడానికి ఆవిడ ఎలాంటి జోక్లే వేస్తుంది. యాక్చువల్ గా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఈ క్వశ్చన్స్ అడగొచ్చు, కానీ ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే ఇలాంటి గూట్లే క్వశ్చన్స్ అడిగి అందరు మూడు చెడదొబ్బారు. ఒక మూవీ ఈవెంట్ లో మూవీ గురించి క్వశ్చన్స్ అడగకుండా గూట్లే క్వశ్చన్స్ హైలైట్ చేయడం ఏంటండి? చెప్పిన ఇంపార్టెంట్ విషయాలన్నీ వదిలేసి ఇటువంటి పనికిమాలిన విషయాలు అడిగేవాడిని కూట్లే అంటారా? కూట్లే నోదరవు. ఇంతేకాదు మామ, ఈ డామినేషన్స్ అనేది యాంకర్స్ తో ఆగలేదు. ఇన్సులిన్ చేయకపోతే వచ్చే ఇన్ఫెక్షన్ లాగా అన్ని సినిమాలకి పట్టేసుకుంది ఈ వైరస్. ఈ జబ్బు ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే ప్రొడ్యూసర్స్ వర్సెస్ జర్నలిస్టులు అని చెప్పి పెద్ద డిబేటే పెట్టారు దీని మీద. జర్నలిజం గా ఉండిపోవడానికి, మీరు కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళకపోవడానికి ఏదైనా రీజన్ క్లుప్తంగా చెప్పండి. ఈ డిబేట్ యొక్క స్పెషల్ ఏంటంటే, రిపోర్టర్స్ స్టేజ్ మీద కూర్చుంటారు, ప్రొడ్యూసర్స్ కింద కూర్చుని రిపోర్టర్స్ లా క్వశ్చన్స్ అడుగుతారు. 4x సినిమా కూడా ఒక్క వెబ్సైట్ కూడా ఇవ్వకుండా అన్ని 3 సేఫ్ గేమ్ ఆడాలనుకున్నప్పుడు 3, 3.25, 2.75 ఒక్క 4x సినిమా కూడా తీసేంత ఒక్క సినిమా కూడా జర్నలిస్టులకు కానీ వెబ్సైట్లకి కనిపించలేదా? యాక్చువల్గా ఇది ఒక లెంతీ క్వశ్చన్ మామ, ఆ క్లిప్ నేను ప్లే చేయలేను కాబట్టి ఆ క్వశ్చన్ ఏంటనేది నేనే మీకు చెప్తా. డైరెక్టర్ సాయి రాజేష్ ఏమంటున్నాడంటే, మీరు ఇచ్చే రివ్యూస్ అన్ని కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరైనా 1.5, 2 రేటింగ్ ఇస్తే యునానిమస్ గా అందరూ అదే రేటింగ్ తో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. దానికి మన సో కాల్డ్ జర్నలిస్ట్ ఏమని రిప్లై ఇచ్చాడో తెలుసా? కొంతమంది సేఫ్ గేమ్ ఇంకోటి అంటున్నారు కదా. నా అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే, మనకున్నంత డైవర్స్ రివ్యూ అసలు ఇంకెవరి దగ్గర ఉండవు. ఒకళ్ళు 3 వేస్తారు, ఒకళ్ళు 2 వేస్తున్నారు, 2.5 వేస్తున్నారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ రోజుల్లో కూడా వెబ్సైట్ లో ఇచ్చే రివ్యూస్ చూసి మూవీ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అదీగాక ప్రపంచం ఎంత స్పీడ్ గా వెళ్తుంది. ఎవడికాడు ఓన్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశాడు, ఎవడికాడు ఓన్ రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నాడు. కానీ మీరు మాత్రం వెబ్సైట్ లో ఇచ్చే రివ్యూస్ కోసం స్టేజ్ మీద కుర్చీలేసి వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం. అదేం లేదండి, మేము 2 రేటింగ్ ఇస్తే వాళ్ళు 3 రేటింగ్ ఇస్తున్నారు, ఇంకొకరు 3.5 రేటింగ్ ఇస్తున్నారు అని రిప్లైలు ఇవ్వటం. వీళ్ళు ఒక సినిమాని చూసి కమర్షియల్ మూవీస్ కి ఎంత రేటింగ్ ఇవ్వాలన్నట్టు 2, 2.5 మధ్య సేఫ్ గేమ్లు ఆడేస్తున్నారు. సరే, కొంచెం సేపు ఇవన్నీ పక్కన పెడితే, మంత్ ఆఫ్ మధు అనేది కమర్షియల్ మూవీ కాదు, స్టోరీ కూడా చాలా బాగుంటది. బలగం అనేది కమర్షియల్ మూవీ కాదు, స్టోరీ కూడా చాలా బాగుంటది. కంటెంట్ బేస్డ్ మూవీలకి మీరు ఇచ్చిన రేటింగ్లు ఎంత? ఎన్ని వెబ్సైట్లలో 4 గానీ 4+ గానీ రేటింగ్లు ఇచ్చారు? చెప్పండి. అయ్యో, అవుట్. వాట్స్ గోయింగ్ ఆన్? చౌదరి గారు గాలి తీశాడు.
మరి మీరే మంచి సినిమాలను చంపేస్తుంటే ఇంకా ఏ ధైర్యంతో కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు వస్తాయి? ఇవన్నీ కాదండి, లాస్ట్ 10 years లో ఎన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చినాయి, మీరు ఎన్నిటికి 4 రేటింగ్లు 4+ రేటింగ్లు ఇచ్చారు? ఇదేంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్రిటిక్ ఒపీనియన్ ఈజ్ ఒక పర్సనల్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ పాయింట్ కి వచ్చావు. ఇప్పుడు క్రిటిక్ ఒపీనియన్ ఇస్ పర్సనల్ ఒపీనియన్ అన్నప్పుడు మీ రివ్యూకి నార్మల్ ఆడియన్ రివ్యూకి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే అది పోనీ నేను చెప్పనా, ఒక నార్మల్ ఆడియన్ రివ్యూ ఇస్తే అది తన పర్సనల్ ఒపీనియన్ అవుద్ది. అదే ఒక క్రిటిక్ జెన్యూన్ గా రివ్యూ ఇస్తే సినిమా బతుకుద్ది. నేను మిమ్మల్ని ప్రతి సినిమాని పొగిడేమని చెప్పట్లేదు, అట్లీస్ట్ కాంటెంట్ బేస్డ్ మూవీస్ నైనా బతికించండి అని చెప్తున్నా. ఆ బార్కి అసలు అంతనే ఉండదు. ఇంతకు మీరు అన్నట్టు ఏంటంటే కూర్చోబెడితే మేము ఇన్పుట్స్ ఇవ్వగలమో లేదో నాకు తెలియదు, కానీ అంటే అట్లీస్ట్ ఇప్పుడు స్క్రిప్ట్ సెక్షన్ లో మీకున్నంత ఎక్స్పీరియన్స్ మాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మీ సినిమా చూపించి తర్వాత మేము కరెక్షన్స్ చెప్పమంటే చెప్తాము. మీరు సర్టైన్ బాలీవుడ్ లో విన్నర్గా మామ సినిమా తీయక ముందే మనోడికి స్క్రిప్ట్ చూపిస్తే అందులో లోటుపాట్లు అంటే చెప్పేస్తాడంట. ఇవన్నీ కాదు కానీ అంకుల్ బ్రో, లాస్ట్ వీక్ వద్దు, లాస్ట్ మంత్ వద్దు, లాస్ట్ 10 years లో మీరు ఎన్ని మూవీస్ కి 4+ రేటింగ్లు ఇచ్చారో అది చెప్పండి. అప్పుడు మీరు రివ్యూలు రాయడానికి పనికొస్తారా, అసలు సినిమాలు చూడడానికి పనికిరారా అనేది మేము చెప్తాం. బాహుబలి, RRR లాంటి మూవీస్ కి ప్రపంచవ్యాప్తంగా అప్రిసియేషన్స్ వస్తే మనోళ్ళు దానికి కూడా హై రేటింగ్ ఇవ్వలేదు. ఒక పక్కేమో బాలీవుడ్ లో మన సినిమాల మీద డబ్బులు ఇచ్చి మరీ నెగిటివ్ రివ్యూలు పెట్టిస్తున్నారు, మన సినిమాలకేమో థియేటర్లు ఎవరు, మళ్ళీ ఇవన్నీ చాలదన్నట్టు మన హీరోస్ ని అక్కడ ట్రోల్ చేయడం ఒకటి. ఇప్పుడు మన సినిమాలు అక్కడోళ్ళతో పోరాడాలా, తెన్నింటి వాసాలు లెక్కెట్టే ఇక్కడోళ్ళతో పోరాడాలా? చెప్పవా? యూట్యూబ్ లో చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు, బట్ వాళ్ళు ఎవరిని పిలవకుండా మిమ్మల్ని మాత్రమే ఎందుకు పిలిచారు? ఎందుకంటే మీరంతా ఎన్నాళ్ళ నుంచో ఇదే మూవీ ఇండస్ట్రీని నమ్ముకుని బతుకుతున్నారు కాబట్టి. సో ఒక ప్రొడ్యూసర్ బాగుంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం బాగుంటది. ఒక చెత్త సినిమాని ఎలా చెప్తున్నారో ఒక కాంటెంట్ బేస్డ్ మూవీని అంతగానే ఎంకరేజ్ కూడా చేయాలి మీరు. అంతేగాని తల్లిపాలు తాగి రొమ్ము కొద్దొద్దు. ఇంతేకాదు మామ, ఆదికేశవ మూవీ ఈవెంట్ లో కూడా ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతున్నప్పుడు చాలా ఇరిటేట్ చేస్తారు. సార్ అయితే ఒక చిన్న డౌట్, అంటే మనం ఏం మాట్లాడుకుంటూ మీడియా డిస్కస్ చేసుకుంటూ ఎండ్ లో వచ్చే ఒక రివ్యూ గురించి ఇంత ఫీల్ అయ్యే బదులు స్టార్టింగ్ వైట్ పేపర్ మీద శ్రీకాంత్ పెన్ పెట్టి రాసినప్పుడే బాగా రాసుంటే, ఎగ్జాంపుల్ చెప్పారు ఈ సినిమా గురించి కాదు బాబు, సో బాగా రాసుంటే, దాన్ని బాగా తీసుంటే, మీరు బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తుంటే అసలు రివ్యూ గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఏం జరుగుతుందో డిసైడ్ చేయగలిగిన శక్తి ఉంటే నువ్వు నేను మనుషులు ఎందుకుంటో చెప్పి సేమ్ సార్ రివ్యూ కూడా అంతే, అదే మీటర్ లో చూడండి రివ్యూని కూడా. ఒక 2 రోజులు డిలే చేసి రాస్తే ఏం జరుగుతుంది, ఎట్లయినా వెబ్సైట్ ఓపెన్ చేసి చదవాలనుకుంటే చదువుతాం ఖచ్చితంగా. ఒక ఫ్రైడే వదిలేమని మీరు ఒక సంక్రాంతి వదిలేచ్చు కదా కలెక్షన్స్ కి. ఇదేం జర్నలిజం రా బాబు, ప్రొడ్యూసర్ అనేవాడు స్టేజ్ మీద ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏదో సినిమాని ప్రమోట్ చేసుకుందామని ప్రొడ్యూసర్ ఈవెంట్ పెడితే వీడు అదే సినిమాని ఇండైరెక్ట్ గా నెగిటివ్ ప్రమోషన్ చేస్తున్నాడు. అరే ఇవేం క్వశ్చన్స్ రా, ప్రొడ్యూసర్ కి మూవీ ప్రమోషన్ కి వచ్చానా లేదంటే పొలిటికల్ పార్టీ డిబేట్ కి వచ్చానా అన్నట్టుంది. ఇంత టాక్సిటీ యూట్యూబ్ లో ఏ కేటగిరీలో కూడా లేదు కదరా. ఇంకొకటైతే వద్దులే, ప్రెసెంట్ బ్యాన్ ఇచ్చినట్టున్నారు, వచ్చాక మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ క్లిప్ చూడండి. కానీ ఎంత సూపర్ హీరో అయినా కూడా యూ షుడ్ ఒబే ద ఫిజిక్స్ లాస్. ఓడనేసి ఒక హెలికాప్టర్ లాగడం అనేది ఆఫ్ కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు, పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్, బట్ స్టిల్ ఓడనేసి హెలికాప్టర్ లాగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట, అదర్వైజ్ ఇట్ వోంట్ వర్క్. ఏంటి మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు ఉన్నారా, అయినా ఒక రీసెర్చ్ కూడా లేకుండా ఎలా క్వశ్చన్ చేస్తారా? పురాణాల ప్రకారం హనుమంతుడు అనేవాడు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఒంటి చేత్తో సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చేసాడు. అవును, ఆయన పవర్స్ తో వస్తున్న ఇతనికి హెలికాప్టర్ ఒక లెక్క. సింపుల్ లాజిక్ రా. Wake up to reality. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడను. అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో బుద్ధి చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. ఇంకొంతమంది జర్నలిస్టులు ఉంటారు మామ, మీడియం రేంజ్ హీరోలు అయినా గానీ, అప్కమింగ్ హీరోస్ అయినా గానీ, చిన్న హీరోలు అయితే చాలు, వాళ్ళ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని అసలు పట్టించుకోరు. నోటికి ఏదొస్తే అది అడిగేస్తారు. ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్. ఆ క్యాన్వాస్ మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్ కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంట. నేను చెప్తా మరి మీరేమనుకోకూడదు. అయినా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ కానీ ఎవరైనా అలా ఎవరైనా వచ్చారనుకోండి సార్, అలా ఫస్ట్ సినిమాలకి ఇంతకంటే పెద్ద సినిమాలు చేశారనుకోండి, మీరు ఎవరు ఈ క్వశ్చన్ అడగట్లా. మీరు నాలంటాలు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఎన్ని సినిమాలు చేసిన పెద్దయ్యాక మళ్ళీ ఓబేబీలో క్యారెక్టర్ చేసుకుని ఎంతో సినిమా చేసి బయట డైరెక్టర్తో సినిమాలు చేసి, అరే మీకంటే ట్రోలర్సే బెటర్ కదరా. వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చేస్తారు, మీరు మాత్రం మానసికంగా చంపేస్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ఇంటర్వ్యూ చూపిస్తాను మామ, అది చూసిన తర్వాత మీరెవర్రా బాలీవుడ్ కంటే వరస్ట్ గా ఉన్నారు అనిపిస్తుంది. ఈ సినిమా తీసుకొచ్చి ఎందుకు ఒక కాంపిటీషన్ పడేస్తున్నారు అంటే మేము పడేలేదు సార్, మేము అక్కడే ఉన్నాము, వేరే వాళ్ళ నుంచి జాయిన్ అయిపోయారు కాంపిటీషన్ లో. మీ తక్కువ కదా, మీ తక్కువ కదా.
సార్ మీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి నేను బూతులు మాట్లాడలేకపోతున్నాను. అసలు మీలాంటి వాళ్ళు కదా సార్ ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాల్సింది. సరే ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎంత డీసెంట్ గా బెదిరిస్తాడో చూడండి మామ. అలాగా సార్, ఒక సైకిల్ మీద రోడ్డు మీకు వచ్చాడు, రోడ్డు ఖాళీగా ఉంది అని చెప్పి హైటెక్ సిటీ జూబ్లీ రోడ్డు మీకు కుర్రాడు సైకిల్ వచ్చేసాడు, ఖాళీగా ఉందని. అదే టైంలో 4 కార్లు వచ్చేసి 2 బైకులు వచ్చేసి నేను ముందు వచ్చేది తప్పకుండా సెంటర్లో ఉంటాడా, పక్కకి ఉంటాడా? నేనైతే ఉంటాను సార్. నేను సైకిల్ అయినా సరే ఏదైనా సరే నేనైతే ఉంటాను సార్. రిస్క్ ఉంటుంది కదా, నేను చెప్పిన ఎగ్జాంపుల్ కదా. యాక్చువల్ గా కారా సైకిల్ అనేది పక్కన పెడితే కమర్షియల్ మూవీస్ అనేది ఎవడైనా తెస్తాడు, కానీ ఒక ఎక్స్పెరిమెంట్ మూవీలు కానీ కాంటెంట్ బేస్డ్ మూవీస్ కానీ వచ్చినప్పుడు కాపాడుకోవాలి. రిస్క్ ఉంటుంది కదా, నేను చెప్పిన ఎగ్జాంపుల్ కదా. అసలు దీన్ని జర్నలిజం అంటారేంట్రా? దీన్ని బ్లాక్ మెయిలింగ్ అంటారా, బెదిరించడం అంటారా, ఇంకెన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు అంటారా? నీ మొసలు కొత్త సత్య బూతులు మాట్లాడుకు ఈ ఒక్క వీడియోకి. మీ మీద ఒట్టండి, ఈ వీడియోలో నేను అసలు బూతులు మాట్లాడను. రిస్క్ ఉంటుంది కదా, నేను చెప్పిన ఏంట్రా వాగుతున్నావు? నీ మాట విని వీళ్ళ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నట్లయితే హనుమంతుడు గద తీసుకుని నీ గొద్దమే తెంగేవాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. నిజంగా చెప్తున్నాను మామ, మూవీ ఇండస్ట్రీలో ఎంత టాక్సిక్ కల్చర్ ఉందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ అమ్మ ఏం జాతులు ఉన్నారా బాబు, వాళ్ళ సినిమాల మీదే బతుకుతూ వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే.